విరుద్ధం అని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డైరెక్షన్స్. సుప్రీం కోర్టు జడ్జి గారు పని చట్ట విరుద్ధం అని ఆయన ఒపీనియన్ చెప్పేశారు క్లియర్ గా. ఇంకొక జడ్జి గారు ఆవిడ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుండొచ్చు కానీ ఆమె అనుకూలమో చట్ట విరుద్ధం అని అట్లేం చెప్పలేదు. నిన్న మీకు మీ షోలో నేను చెప్పినట్టు వెంకటకృష్ణ గారు ఇద్దరు ఎవాల్యుయేటర్లు ఉన్నారండి. ఒక పేపర్ ని ఎవాల్యుయేట్ చేశారు. ఒకళ్ళేమో పాస్ అయ్యావు ఫర్ దీస్ రీజన్స్, 35 మార్కులు వచ్చాయి నీకు 100కి అని దీస్ రీజన్స్ అని చెప్పారు. ఇంకోలేమో లేదు మీకు 35 మార్కులు రాలేదు, 30 మార్కులు వచ్చాయి సో నువ్వు ఫెయిల్ అయ్యావన్నారు. ఇప్పుడు ఇద్దరు ఇచ్చిన డెసిషన్ మీద నమ్మకం చూపని ఒక బోర్డు లేదా తనకు డౌట్ ఉన్న ఒక బోర్డు ఇద్దరు సంబంధించిన ఎవాల్యుయేటర్స్ ముందు పెడుతుంది ఆ పేపర్ ని. సో ఇప్పుడు గెలిచినట్ట ఓడినట్ట నాకు మీరు ఇనిషియల్ రిమార్క్స్ నాకు చెప్తున్నట్టు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారని. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే ఈ రోజు లేదు ఇక్కడ. ఏ డెసిషన్ రానట్టే మనం భావించాలి. ఇంకా డిసప్పాయింట్ అంటే వీళ్ళ సైడ్ ఏమి అవ్వలేదు. వీళ్ళ సైడ్ మీరు చదివిన లైన్స్ లోనే చదివి ఆయన ఏవైతే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారో, ప్రొనౌన్స్ చేశారో దానికే వీళ్ళు ఇదిగానే ఉన్నారు. ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ అనే దీంట్లో ఉన్నారు. కానీ ఇది మన ఫేవర్ లో రాలేదు, చంద్రబాబు నాయుడుకి యాంటీగా రాలేదు. పైగా సీజేకి వెళ్ళింది. అది ఎప్పటికి తేలేనో, ఈయన బయట లేకుండా ఉంటాడంటే ఈయన బయట ఉంటున్నాడనే ఒక రాజకీయ దుగ్ధ ఒకటి కనబడుతుంది. బట్ లాస్ట్ పారాగ్రాఫ్ లో వాళ్ళు ఏం చెప్పారండి అండి, లాస్ట్ పేజ్ లో యాజ్ వి ఎక్స్ప్రెస్డ్ ఒపీనియన్స్ టేకింగ్ డిఫరెంట్ వ్యూస్ ఆన్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెక్షన్ 17A of the Prevention of Corruption Act 1988 as also its applicability to the appellant in the subject case, we refer the matter to the Honorable the Chief Justice of India. We direct the registry to place the papers before the Honorable the Chief Justice of India so that appropriate decision, అంటే డెసిషన్ ఇంకా రాలేదని దాని అర్థం, అప్రోప్రియేట్ డెసిషన్ కావాల్సిన డెసిషన్ ని కెన్ బి టేకెన్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ లార్జర్ బెంచ్. లార్జర్ బెంచ్ కి సంబంధించినంతవరకు సిజే గారు డెసిషన్ తీసుకొని ఇన్ దిస్ కేస్ ఫర్ ఎడ్జుడికేషన్ ఆన్ ది పాయింట్. ఇంకా మేము ఎడ్జుడికేట్ చేయలేదని క్లియర్ గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు దీని మీద. ఫర్ ఎడ్జుడికేషన్ ఆన్ ది పాయింట్ ఆన్ విచ్ కాంట్రరీ ఒపీనియన్స్ హావ్ బీన్ ఎక్స్ప్రెస్డ్. సో మేము ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినవి ఎలాగో ఇది నిలబడవు కాబట్టి చట్ట ప్రకారంగా సో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారికి మేము రిఫర్ చేస్తాం. చీఫ్ జస్టిస్ గారు లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి దీన్ని ఎడ్జుడికేట్ చేయమనండి అన్నారు. ఇప్పుడు ఎవరి అపజయం ఇది? ఎవరి అపజయం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు కొత్త బెంచ్ వస్తుంది. కొత్త బెంచ్ ముందు మళ్ళీ ఇరుపక్ష వాదనలు వింటారు. కొత్త బెంచ్ కొత్త డెసిషన్ తీసుకోవచ్చు. అదే నేను చెప్పినట్టు ఇద్దరు ఎవాల్యుయేటర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ముగ్గురు ఎవాల్యుయేటర్స్ ముందరకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవాల్యుయేటర్స్ ఏం డెసిషన్ అంటే ఇక్కడ కాదు, అంటే ఇక్కడ మై వ్యూ అంటే ఆయన అన్నట్టు నేను అనలేదు కానీ నాకు పొజిషన్ కాదు కానీ మై వ్యూ అంటే జయాపజయాలు వచ్చేసరికి డెఫినెట్గా ఇది వైసీపీకి లేదా అధికార పార్టీకి లేదా సిఐడికి ఇది అపజయమే. బికాస్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే జడ్జి గారు పిటిషన్ కొట్టేశారు. వాట్ డస్ ఇట్ మీన్? అసలు మీకు ఏమాత్రం పిటిషన్ వేసే అర్హత లేదు అని చెప్పినట్టే కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. యాక్చువల్గా వీళ్ళకి జయం అంటే ఎప్పుడు, వీళ్ళు గెలిచేది ఎప్పుడు, అక్కడ కూడా పిటిషన్ కొట్టేస్తే వీళ్ళకి విజయం. అది అక్కడ కొట్టేయకుండా ఇంకొంచెం పైకి వెళ్ళింది. పైకి వెళ్తే ఏమవుతుందో మనకు తెలుసు. అంటే పొలిటికల్ గా కాదు నేను అనేది. పైకి వెళ్తే సహజంగానే ముగ్గురు జడ్జిలు ఉన్నప్పుడు సీనియర్లు ఉంటారు, వాళ్ళు కొంచెం డీప్ గా ఇది చేస్తారు. పైగా రఫేల్ డీల్ ను కూడా దాంట్లో చర్చించారు ఆర్డర్ లో. యశ్వంత్ సిన్హా గారికి కేసుని డిస్కస్ చేశారు ఆర్డర్ లో. చేశారంటేనే అర్థమైపోతుంది అక్కడ వాళ్ళ మూడోది కోర్ట్. పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు ఇంకోటి వెంకటకృష్ణ గారు, ఏదైతే సింగిల్ జడ్జి గారు ఇచ్చిన అబ్జర్వేషన్స్ గానీ లేదా డైరెక్షన్స్ గానీ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి విరుద్ధంగా అనిరుద్ధ్ బోస్ గారు హానరబుల్ జస్టిస్, మనం ఇంతకుముందు మీకు తెలుసు వెంకటకృష్ణ గారు, మామూలుగా మనం జడ్జిల యొక్క పేర్లు తీసుకురాం ఎందుకంటే ఇక్కడ 2 different జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు క్లియర్ గా వాటితో నేను ఏకీభవించట్లేదు అని కూడా ఇందులో రాశారు. అవును, సింగిల్ జడ్జి గారు ఇచ్చిన దాంతో నేను ఏకీభవించట్లేదని. సో ఇప్పుడు సిఆర్ఎల్పి సింగిల్ జడ్జి గారు డిస్మిస్ చేశాక ఎస్ఎల్పి కింద నేను సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు డివిజన్ బెంచ్ అనేది ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. సో దాని మీద ఇప్పుడు వాళ్ళలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి 17A ఇంటర్ప్రిటేషన్ మీద ఇప్పుడు లార్జర్ బెంచ్ కి హానరబుల్ సిజేఐ గారికి రిఫర్ చేస్తూ లార్జర్ బెంచ్ ని కాన్స్టిట్యూట్ చేయమన్నారు. సో ఇక దాన్ని లార్జర్ బెంచ్ ని ఎడ్జుడికేట్ చేయమన్నారు. ఇప్పుడు ఏదో అందరూ ఎడ్జుడికేట్ చేసేసినట్టు, కేసుని కొట్టేసినట్టు, కేసులో స్టే ఇవ్వనట్టు, అంటే ఈ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది సర్టన్లీ కొన్ని మోటివేటెడ్, ఐఎమ్ సారీ నేను ఇప్పుడు రాజకీయంగా అంతే కదా, కొన్ని మోటివేటెడ్ మైండ్స్ జుడిషియరీ ఇచ్చిన ఆర్డర్ ని
రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, దే హ్యావ్ టు సర్టెన్లీ విల్ బి మేడ్ అకౌంటబుల్ బిఫోర్ ది ఇన్స్టిట్యూషన్. రైట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ గెలుపు ఓటములు లేదా జయాపజయాలు, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఎవరికి మోదం ఎవరికి ఖేదం, ఇలాంటివన్నీ టీడీపీ వైసీపీ మధ్య ఉంటాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో అతిపెద్ద బాధితుడు లేకపోతే సఫరర్ ఎవరు ఉన్నారంటే బీజేపీ. అదేమి విచిత్రమో, ప్రజల్లో ఎప్పుడు చంద్రబాబు నాయుడికి కేసు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము సిఐడి వాళ్ళు కేసు పెట్టినా, లేకపోతే అరెస్ట్ చేసినప్పటి నుంచి కానీ, లేకపోతే ఆయన బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అవుతున్నప్పుడు కానీ, ఈ ప్రతి సందర్భంలోనూ ప్రజల్లో ఒక చర్చ, ఇది బీజేపీ చేయిస్తోంది, లేదా జగన్ చేస్తుంటే బీజేపీ సపోర్ట్ చేస్తోంది. బీజేపీ అండదండలు లేకుండా అలా జరుగుతుందా కేంద్ర ప్రభుత్వంలో? పైగా వీళ్ళు బయట చెప్పుకునేది ఏంటి, విజయసాయిరెడ్డి అండ్ అదర్స్ ఏం చెప్పుకుంటారు, మేము అన్నీ చెప్పే చేస్తున్నాం, మాకు పెద్దల అండదండలు ఉన్నాయి, మాకు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి అని వీళ్ళు వీళ్ళుగా చెప్పుకుంటా ఉంటే జనంలో అరే వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు కదా అనే ఒక ఇది. తర్వాత స్వయంగా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన వెంటనే శంకుస్థాపన చేసిన మొట్టమొదటి శంకుస్థాపన అమరావతి. అది ఆగిపోతే కూడా కనీసం పట్టించుకోలేదంటే ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవట్లేదు. ఇవన్నీ నేను మాట్లాడుతున్నవి కాదు. జనవరి 3వ తేదీన విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుకున్నవే. అన్నిటికీ మనం బలిపశులు అవుతున్నాం, మనని ప్రజలు మన వైపు వేలు చూపిస్తున్నారు అని. సో అలాగే ఇప్పుడు ఈ కేసుల విషయంలో, ఈ తీర్పుల విషయంలో విత్ డ్యూ రెస్పెక్ట్